మార్కెట్ లో రియల్మీ, సామ్సంగ్, మోటరోలా మంచి ఫోన్స్ లాంచ్ చేస్తున్నాయి. టెక్నో కూడా ఈ రేస్ లో ఎంటర్ అయింది. టెక్నో ఒక న్యూ బడ్జెట్ ఫోన్ ని లాంచ్ చేసింది. అదే టెక్నో పోవా 6 నియో. ఇన్ఫినిక్స్, టెక్నో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మంచి ఫోన్స్ లాంచ్ చేస్తున్నాయి. ఈ బ్రాండ్స్ మార్కెట్ లో మంచి కాంపిటీషన్ ఇస్తున్నాయి. ఈ ఫోన్ అండర్ 12K లో లాంచ్ అయింది. ముందుగా ఈ ఫోన్ లో ఉన్న హైలైట్స్ చూద్దాం. 108 మెగాపిక్సెల్ కెమెరా, డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 256GB స్టోరేజ్, అలాగే NFC. 12,000 మొబైల్ లో ఇన్ని ఫీచర్స్. దీని డిజైన్ అండ్ లుక్స్ చాలా బాగున్నాయి. బడ్జెట్ లో ఇంత మంచి డిజైన్ అయితే ఇచ్చారు. ఈ మొబైల్ లో 27 OTTs ఫ్రీగా వస్తాయి. ఫోన్ చూడడానికి 12,000 మొబైల్ లా లేదు, 20,000 మొబైల్ యూస్ చేస్తున్న ఫీల్ అయితే ఉంటుంది. ఫోన్ చూడడానికి స్లిమ్ గా 7.88mm థిక్నెస్ తో వస్తుంది. ఈ మొబైల్ 3 కలర్స్ తో వస్తుంది. మిడ్ నైట్ షాడో, స్కై అండ్ క్లౌడ్. ఈ 3 కలర్స్ తో వస్తుంది. ఇది 720p HD డిస్ప్లే. ఫుల్ HD తో వస్తే బాగుండేది. డిస్ప్లే పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది. 6.67 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లే విత్ 120 Hz రిఫ్రెష్ రేట్. సో అండర్ 12,000 లో 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా వస్తుంది. డిస్ప్లే HD ప్లస్ అన్న మాటే గానీ మంచి కలర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. మీకు HD ప్లస్ డిస్ప్లే అన్న ఫీల్ ఉండదు. బెజల్స్, సైడ్స్ అండ్ టాప్ లో సిమిలర్ గా ఉన్నాయి. డౌన్ సైడ్ చిన్ కొంచెం పెద్దగా అయితే ఉంది. అకార్డింగ్ టు ప్రైస్, మల్టీమీడియా మాత్రం అమేజింగ్. ఫిజికల్ ఓవర్ వ్యూ చూడండి. రైట్ హ్యాండ్ సైడ్ లో పవర్ బటన్ ఉంది. ఐ థింక్ ఇదే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా. అలాగే వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. డౌన్ సైడ్ లో 3.5mm జాక్, మైక్రోఫోన్, టైప్ సి పోర్ట్, అలాగే స్పీకర్ గ్రిల్ ఉన్నాయి. టాప్ లో చూసుకున్న మనకు ఇంకో స్పీకర్ అయితే వస్తుంది. అలాగే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో సిమ్ ట్రే ఉంది. సో దీంట్లో స్టెరియో స్పీకర్స్ అయితే వస్తున్నాయి. సో ఈ ప్రైస్ రేంజ్ లో స్టెరియో స్పీకర్స్ రావడం చాలా తక్కువ, బట్ దీంట్లో ఇవ్వడం జరిగింది. దీంట్లో సింగిల్ కెమెరా మాత్రమే వస్తుంది. అది కూడా 108 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ లైట్ సెన్సార్ ఉంది. అలాగే IR బ్లాస్టర్ కూడా ఉంది. సైడ్ లో రింగ్ ఫ్లాష్ లైట్ ఉంది. ఫ్రంట్ లో 8 మెగాపిక్సెల్ తో డ్యూయల్ LED ఫ్లాష్ లైట్ తో వస్తుంది. ఓవరాల్ గా కెమెరా డీసెంట్ గా పర్ఫార్మ్ చేస్తుంది. టెక్నో బ్రాండ్ లో ఇది ఫస్ట్ 5G మొబైల్. కమ్స్ విత్ 108 మెగాపిక్సెల్ కెమెరా. దీంట్లో గేమ్ ప్లే ఎలా ఉందో చూసే ముందు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. BGMI గ్రాఫిక్స్ HD హై ఆప్షన్ ఉంది. అలాగే స్మూత్ అల్ట్రా ఆప్షన్ ఉంది. నాట్ బ్యాడ్. దీంట్లో 45 FPS లో గేమింగ్ అయితే చేయొచ్చు. సైట్స్ లో యాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా నోటిఫికేషన్స్ గానీ మెసేజ్ గానీ వచ్చినప్పుడు చిన్న పాపప్ లో యాప్స్ అయితే ఓపెన్ అవుతాయి. అలాగే స్క్రీన్ రికార్డింగ్ ఉంది. పర్ఫార్మెన్స్ బూస్ట్ ఆప్షన్ ఉంది. గేమ్ ప్లే లో 39 to 40 FPS అయితే వస్తుంది. పర్ఫార్మెన్స్ కోసం MediaTek Dimensity 6300 ప్రాసెసర్ వస్తుంది. అంతుతు స్కోర్ వచ్చేసి 4,46,000 వస్తుంది. ఓవరాల్ గా దీంట్లో 2 వేరియంట్స్ అయితే వస్తాయి. 6/128 అలాగే 8/256. దీంట్లో అప్ టు 8GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంది. అలాగే ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X ర్యామ్ అండ్ UFS 2.2 స్టోరేజ్ వేరియంట్ తో వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్ లో 16GB ర్యామ్ వస్తుంది. ఇదే ఫస్ట్ ఫోన్ ఇన్క్లూడింగ్ వర్చువల్ ర్యామ్. అలాగే స్టోరేజ్ ఎక్స్పాండ్ చేయాలంటే అప్ టు 1TB వరకు SD కార్డ్ వేసుకోవచ్చు. దీంట్లో 5000 mAh బ్యాటరీ అండ్ 18W ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. హై OS అండ్ Android 14 తో వస్తుంది. UI క్లీన్ UI తో వస్తుంది. ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే ఉన్నాయి. దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి టెక్నో ఎలాంటి మెన్షన్స్ అయితే చేయలేదు. కనెక్టివిటీ విషయానికి వస్తే దీంట్లో NFC సపోర్ట్ ఉంది. అలాగే 5G సపోర్ట్ ఉంది. బ్లూటూత్ ఉంది. IP54 రేటింగ్ కూడా ఉంది. అలాగే IR బ్లాస్టర్ అండ్ డాల్బీ అటామ్ సపోర్ట్ ఉంది. దీని ప్రైస్ లిటరల్లీ నేను 15,000 ఉండిద్ది అనుకున్నాను, బట్ ప్రైస్ చూడగానే నేనైతే షాక్ అయ్యాను. 6/128 వచ్చేసి 11,999 కి వస్తుంది. 8/256 వచ్చేసి 12,999 కి వస్తుంది, ఇన్క్లూడింగ్ బ్యాంక్ ఆఫర్స్. సో 1000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మీకు 8/256GB వేరియంట్ వస్తుంది. సో 1000 లో మీకు 2GB ర్యామ్ ఎక్స్ట్రా వస్తుంది. అలాగే 128GB స్టోరేజ్ ఎక్కువ వస్తుంది. సో ఇట్స్ గ్రేట్. ఈ ప్రైస్ రేంజ్ లో ఈ మొబైల్ డిజైన్ చాలా అమేజింగ్ అయితే ఉంది. ఈ మొబైల్ యూస్ చేసేటప్పుడు మీకు ఒక ప్రీమియం ఫోన్ యూస్ చేస్తున్న ఫీల్ ఉంటుంది. ఆ డిజైన్ కానివ్వండి, ఆ డిస్ప్లే కానివ్వండి, అండ్ ఇంకోటి దీంట్లో ప్రాసెసర్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ఇవ్వడం చాలా గ్రేట్. అంతుతు స్కోర్ వచ్చేసి 4,46,000 చేంజ్ అయితే ఉంది. సో దీంట్లో 40 FPS వరకు గేమింగ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే దీంట్లో 108 మెగాపిక్సెల్ AI కెమెరాతో వస్తుంది. అండ్ దీంట్లో NFC సపోర్ట్ కూడా ఉంది. అండర్ 12,000 లో NFC కూడా ఇస్తున్నారు. సో బేసిక్ గా మనం 20 to 25,000 ఉన్న మొబైల్స్ లో కూడా చాలా వరకు NFC అయితే స్కిప్ చేస్తారు. సో డెఫినెట్లీ ప్రైస్ కి మించిన ఫీచర్స్ తో ఈ మొబైల్ ని లాంచ్ చేశారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇదే గైస్ ఓవరాల్ గా టెక్నో పోవా 6 నియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.